దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దామా? ఆపకుండా రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 స్తోత్రం. మన కుటుంబం అంతటిని ఏకపరిచిన దేవునికి స్తోత్రం స్తోత్రం. అందరినీ పందిళ్లలో కూర్చోబెట్టి తన పరిశుద్ధ శరీర రక్తములు ఇచ్చిన దేవునికి స్తోత్రం స్తోత్రం. అంత్యకాలములో ఒక అద్భుతమైన బలీయమైన శక్తివంతమైన కుటుంబాన్ని కట్టిన దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. మినిస్ట్రీల పేర్లు మార్పు, కానీ అన్నిటి నాయకుడు ఒక్కడే, అన్నిటి రాజు ఒక్కడే, అన్నిటి రక్షకుడు ఒక్కడే, అన్నిటి స్తుతికి పాత్రుడు ఒక్కడే, అన్నిటికీ కేంద్ర బిందువు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. గనుక చిన్నవే కానీ పెద్దవే కానీ ఎక్కడెక్కడ బిడ్డలు సేవకులు కష్టపడి ఏర్పాటు చేస్తున్నారో నా ప్రభు నామ మహిమ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, వారి కోసం కూడా ప్రార్థనలో పెట్టండి బిడ్డలారా. మనమంతా సమైక్యంగా ఉండాలి, సంఘటితంగా కావాలి, కలిసి ప్రార్థించాలి. ఓకేనా? పాజిబిలిటీ ఉంటే పాలు పంపులు పొందండి, భక్తి నేర్చుకోండి, ఆత్మీయత నేర్చుకోండి, మోకాళ్ళ ప్రార్థన నేర్చుకోండి, పరిశుద్ధ జీవితం నేర్చుకోండి. వెళ్ళలేకపోతే కనీసం ప్రార్థనన్నా చేయండి. ఎందుకంటే అది మన మినిస్ట్రీ కాదు, ఇది మన మినిస్ట్రీ కాదని పొర్రపాటును కూడా అనుకోవద్దు. క్రీస్తు విభజింపబడలేదు, సంఘం కూడా విభజింపబడదు. క్రీస్తు ఒక్కడే, ఆయన వధువు కూడా ఒక్కతే. ఆమేన్. సహోదర ప్రేమ అవతలి వారు మన ఎడల చూపినా చూపకపోయినా మనమైతే సహోదర ప్రేమ కలిగి ప్రయాణం చేయాలి. తప్పకుండా మనం ప్రేమ చూపినప్పుడు అవతలి నుంచి కూడా ప్రేమ వస్తుంది, రాకపోయినా పర్వాలేదు. కనుక ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ఓకేనా? రైట్, రండి కొద్దిగా దేవుని వాక్యం ధ్యానించుకొని ముగింపులోకి వెళ్ళిపోదాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరూ హ్యాపీయేనా? 5వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము మా నాయన. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ ఇంతసేపు మీరు అందించిన మాటలన్నిటి కొరకై వందనాలు. మరి ముఖ్యంగా ఇప్పుడు నీ మాటల యుద్ధకు వస్తున్నాం. దయచేసి మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీ దాసుని మరుగు చేసి మీ రక్తమందు కడిగి పరిశుద్ధపరిచి మీ అగ్ని చేత పుట్టుము వేసి మాతో మాట్లాడు. స్తుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ వచనాన్ని వివరించేదానికి ముందు ఒక మాట పనిలో పనిగా చెప్పేస్తాను, అది కూడా గుర్తు రాసుకోండి. ఈ కూటాలు కావచ్చు, ఉపవాస ప్రార్థనలు కావచ్చు, కొన్ని ప్రత్యేకముగా ఏర్పాటు చేసేటువంటి ఉద్దేశం ఏమిటంటే, దైవ జనాంగం ఏర్పాటు చేసే ఉద్దేశం ఏంటంటే, తైలమైపోయి వత్తికి బూడిద గమ్మేసి కొడిగట్టుకుపోతున్న దీపాలు కొన్ని ఉంటాయండి. వచ్చేటువంటి వత్తికి మంటకి మధ్య బూడిద ఏర్పడి ఉండొచ్చు. దీని కారణంగా దీపము ఆరిపోవడానికి సిద్ధమవుతుంది. మిణుకు మిణుకుమంటూ అది ఎవరికి వెలుగునివ్వదు, తనకు తాను కూడా వెలుగుగా ఉండదు. మిణుకు మిణుకు మిణుకుమంట చివరికి ఆరిపోయింది. దేవభక్తి సాధనలో ఉన్న భక్తుల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. అందరూ ఒకే ఆత్మీయమైన అంతస్తును మెయింటైన్ చేయలేరు. కొత్తగా ప్రభువుని తెలుసుకున్నప్పుడు బాగా భగ్గున మండుతున్న అనుభవంలో ఉండి కొద్ది కాలం ప్రయాణం చేసిన తర్వాత కాస్త చప్పజల్లారిపోయి ఈ తైలమైపోవటమో లేకపోతే ఆ బూడిద గమ్మేయటమో. తైలమైపోవటం అంటేనేమో భక్తి జీవితం తరిగిపోవటం, ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం,
సాక్ష్యాన్ని పంచుకోవటం, సువార్త ప్రకటన, దైవ సేవ అనేటువంటి విషయాలు తరిగిపోవటం, నూనె అయిపోవటం, ఇవన్నీ మనకు